వెల్కమ్ బ్యాక్ టు డైలీ సిరీ వైబ్స్. నేను చాలా బాగున్నాను, మీరు కూడా చాలా చాలా బాగుండాలని ఆ దేవుని కోరుకుంటున్నాను. ఈరోజు మ్యాంగో యోగర్ట్ చేయబోతున్నాను. దానికి కావాల్సింది ముందుగా మ్యాంగోని తీసుకొని చక్కగా పీసెస్గా కట్ చేసి దాన్ని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలండి. మ్యాంగో అనగానే మనందరికీ తినేయాలనిపిస్తుంది కదండి. సమ్మర్ అంటేనే మ్యాంగోస్ 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 కదా. సో ఈ మ్యాంగోస్ని మనం చక్కగా తినొచ్చు. సీజనల్ ఫ్రూట్స్ అన్నీ చాలా మంచివి. సో సమ్మర్లో దొరికే ఈ మ్యాంగోని ఎవ్వరూ మిస్ చేసుకోకండి. దాంతో చక్కగా వెరైటీ వెరైటీ జ్యూసెస్ అండ్ మిల్క్ షేక్స్ అండ్ ఇలా మ్యాంగో యోగర్ట్ అండ్ ఐస్ క్రీమ్స్ అన్నీ చేసుకొని చక్కగా తినండి. ఈ మ్యాంగో బట్టి హ్యాపీగా మనం ఇంటేక్ చేయొచ్చు. ఈ మ్యాంగో అండ్ మనకి ఎంతో ఎంతో మంచిది. అండ్ ఎవరికి ఇష్టం లేదు చెప్పండి, ఎవరికి ఇచ్చినా హ్యాపీగా తింటారు. మ్యాంగో అంటేనే అందరికీ నచ్చుతుంది. సో మ్యాంగోని హ్యాపీగా తినేసేయండి. ఈ సమ్మర్లో ఎవరు మిస్ చేసుకోవద్దు. సో దీనికి మనం మ్యాంగోతో పాటు ఇంకా పెరుగును కూడా వేస్తామండి. ఈ పెరుగులో మనకి చక్కగా పొటాషియం, మ్యాగ్నీషియం, ఇంకా B2 అండ్ B12 విటమిన్స్ ఉంటాయి కాబట్టి మనకి చాలా మంచిది హెల్త్కి. పిల్లలకు కూడా హ్యాపీగా పెట్టేయచ్చు, ఎందుకంటే వాళ్ళకు కూడా మంచి ఇమ్యూన్ బూస్ట్లా పనిచేస్తుంది ఈ మ్యాంగో యోగర్ట్. సో ఇందులో చక్కగా మనకి ఎన్ని మ్యాంగోస్ తీసుకున్నామో ఒక కప్పు మ్యాంగో పీసెస్ అయితే ఒక కప్పు యోగర్ట్ వేసేసేయండి. దానికి తగ్గ షుగర్ మీరు వేసుకోండి. మీరు షుగర్ స్కిప్ చేసేసినా పర్వాలేదు, దాని బదులు మీరు హనీ వేసుకోవచ్చు, మీ ఇష్టం అది. అంటే మనకి ఏది నచ్చుతుంది అనిపిస్తే అది వేసుకోవచ్చు. అది షుగరా లేకపోతే హనీ అన్నది మీ ఇష్టం అండి. నెక్స్ట్ వీటన్నిటిని ఒక మిక్సీ జార్లో వేసుకొని చక్కగా మిక్సీ చేసుకోవాలండి. ఆ మిక్సీ చేసుకుంటే చూడండి ఇలా ప్యూర్ ఎలా తయారవుతుంది, మంచి జ్యూస్. సో దీన్ని మనం ఒక బౌల్లోకి తీసుకోవాలండి. ఒక బౌల్ తీసుకొని అందులో ఈ జ్యూస్ అంతటిని వేసేసేయాలి. వేసేసాక ఇలా తినేయకూడదండి. ఒక 1 అవర్ పాటు మనం ఒక ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. ఫ్రిడ్జ్లో దీన్ని స్టోర్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. సో దీన్ని ఏం చేయాలంటే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. డీప్ ఫ్రిడ్జ్లో అంటే డీప్ని ఫుల్లీ డీప్ పెట్టుకోకూడదు. మనం దాన్ని ఐస్ చేసేయకూడదండి. జస్ట్ ఐస్ అంటే ఒక 1 అవర్లో మనం తీసేసేయాలి దాన్ని. 1 అవర్ లేదా ½ అవర్లో బేగా ఐస్ అయిపోతుంది అంటే మనం ½ అవర్లోనే తీసేసేయాలండి. సో దట్ దాన్ని మనకి మంచి టేస్ట్ ఉంటుంది. 1 అవర్ తర్వాత నేను తీసి చూస్తున్నానండి. సో చూడండి చక్కగా మన యోగర్ట్ అయితే తయారైపోయింది. ఇది ఐస్ అయిపోలేదు, మలగని జ్యూసీగా లేదు, మంచిగా ప్లఫీగా వచ్చిందండి. సో ఈ యోగర్ట్ని ఒకసారి నేను టేస్ట్ చేసి చెప్తానండి ఎలా ఉందని. చూడటానికైతే చాలా టెంప్టింగ్గా ఉంది. సో తిన్నాను, చాలా బాగుంది, చాలా టేస్టీగా వచ్చిందని. మీరు కూడా ట్రై చేసి నాకు ఎలా ఉందో కామెంట్ బాక్స్లో చెప్పండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.